ఒకప్పుడు ఒక ఘనమైన అడవిలో అంజయ్య అనే తెలివైన కోతి, కపిలమ్మ అనే ధైర్యమైన కోతి ఉండేవి. ఆ అడవిలో జంతువులన్నీ శాంతిగా జీవిస్తూ ఉండేవి. కాని ఒకరోజు అడవికి కొత్తగా వచ్చిన ఒక సింహం తన బలాన్ని చూపిస్తూ, నేనే ఈ అడవికి రాజు, నా మాటే చట్టం అని అందర్నీ భయపెట్టడం మొదలుపెట్టింది. జంతువులన్నీ భయపడి అడవిలో దాక్కున్నాయి. ఆహారం దొరకక, నీరు తాగలేక బాధపడుతున్నాయి. అప్పుడే అంజయ్య చెప్పింది, బలం ఉన్నవాడే గొప్పవాడు కాదు, తెలివున్నవాడే గెలుస్తాడు. కపిలమ్మ కొంచెం భయంతో అడిగింది, అంజయ్య, సింహాన్ని ఎలా ఎదుర్కోగలం? అంజయ్య నవ్వుతూ చెప్పింది, ఉపాయం ఉంటే ఏ సమస్యైనా పరిష్కారమవుతుంది. ఆ రాత్రి అంజయ్య ఒక ప్లాన్ వేసింది. అడవిలోని అన్ని జంతువుల్ని ఒకచోటికి పిలిచింది. మనమంతా కలిసి పనిచేస్తే సింహాన్ని ఓడించవచ్చు అంది. అందరూ ఒప్పుకున్నారు. మరుసటి రోజు అంజయ్య సింహం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, ఓ రాజా, అడవిలో నీకంటే పెద్ద సింహమొకటుంది. అది నీ స్థానాన్ని తీసుకోవాలనుకుంటోంది. సింహం కోపంతో గర్జించింది, నాకంటే పెద్ద సింహమా? ఎక్కడుంది? అంజయ్య దాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. బావిలోని నీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసింది. అదిగో, అదే నీ శత్రువు అంది అంజయ్య. కోపంతో ఆ సింహం బావిలో దూకింది. అలా అది అక్కడే చిక్కుకుపోయింది. జయం. అడవిలో ఆనందం. జంతువులన్నీ బయటకొచ్చాయి. అడవి మళ్లీ శాంతిగా మారింది. అంజయ్య, కపిలమ్మలను అందరూ అభినందించారు. నీతి: బలం కంటే తెలివి గొప్పది. ఐక్యత ఉంటే ఏ సమస్యనైనా గెలవచ్చు.